మేష రాశి మార్చ్ 6, 2025. ఆరోగ్యం బాగుంటుంది. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీ విచ్చలవిడి ఖర్చుదారీతనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది. కనుక బాగా ప్రొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోలెడు ఖర్చు చెయ్యడం మానాలి. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్లను తెరిచి ఉంచండి. ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకోగలరు. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తోంది. కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందపుటంచులను చవిచూస్తారు మీరు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స ఇంట్లో అగరవత్తి వెలిగించడం దేశీయ జీవితం కోసం మంచిది. వృషభ రాశి మార్చ్ 6, 2025. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు, మొండిబకాయిలు వసూలు చేస్తారు, లేదా క్రొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. మీ లవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మనస్కులవడంతో మీకు బాధ కలిగిస్తాయి. మీ భావోద్రేకాలను అదుపు చేసుకుని ఏమీ మచెయ్యకండి. లేదంటే తరువాత పరిస్థితి దారుణంగా ఉండగలదు. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా అన్నీ గమనిస్తూ ఉండండి. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి వెళతారు. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స బలమైన ప్రేమ సంబంధాలు నిర్మించడానికి విష్ణువును పూజించండి. మిథున రాశి మార్చ్ 6, 2025. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీరు పని చేసే చోట బాగా అలసిపోవడం వలన కుటుంబ సభ్యుల అవసరాలు కావలసినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు. మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు. దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం, గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. మిమ్మల్ని ద్వేషించేవారికి కేవలం హలో చెబితే చాలు. ఆఫీసులో అన్ని విషయాలు ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఈ రోజు మీ బాధలనన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకన్ల మీద తన ముద్దుల మందులతో దూరం చేసేస్తారు. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. చికిత్స పాలు మరియు మిశ్రీలను, చక్కెర స్ఫటికాలు 5 యువతులకు పంపిణీ చేయండి మరియు కుటుంబ ఆనందాన్ని పెంచండి. కర్కాటక రాశి మార్చ్ 6, 2025. అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగించవచ్చును. కానీ మీ స్నేహితుడొకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది. టెన్షన్ని వదిలించుకోవడానికి చక్కని మంద్రమైన సంగీతాన్ని వినండి. శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసై వస్తుంది. ప్రేమను అనుభూతి చెందగలరు. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స లాభదాయకమైన వృత్తి జీవితాన్ని ఆస్వాదించడానికి ఆవులకు ఆకుపచ్చ ఆకుకూరని ఇవ్వండి.
సింహ రాశి మార్చ్ 6, 2025. కూర్చునేటప్పుడు దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం, విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడ నుండి అయినా మీకు ధనము అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ఈ రోజు మీ ప్రియమైనవారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. మీ తెలివితేటలను మీ ప్రయోజనం కోసం వాడండి. అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్టులను పూర్తిచేసి ఇంకా క్రొత్త ఐడియాలను కూడా ఇస్తుంది. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు. జాగ్రత్త. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స, ప్రేమ జీవితంలో అడ్డంకులు తొలగించడానికి అంధ వ్యక్తులతో ఆహారాన్ని పంచుకోండి. కన్యా రాశి మార్చ్ 6, 2025. రిలాక్స్ అవడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్దిసేపు గడపండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడ నుండి అయినా మీకు ధనము అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ క్రొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికిది మంచి సమయం. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది. దాన్ని అనుభూతి చెందండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరిక్రొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది. ఈ రాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటము కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. వరసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన మీకు మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. చికిత్స, శుభ ఆరోగ్య ప్రయోజనాలు కోసం గంగాజలాన్ని ఉపయోగించండి. తులా రాశి మార్చ్ 6, 2025. మీ అద్భుతమైన శ్రమ, సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. కాని ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది. చాలా రోజులుగా రుణాల కోసము ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసివస్తుంది. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా అన్నీ గమనిస్తూ ఉండండి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము. కానీ అతిగా ఆడటం వలన మీ యొక్క చదువుల మీద ప్రభావము చూపుతాయి. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స, వృత్తిపరమైన జీవితంలో విజయం కోసం శివలింగానికి పచ్చి పాలను అందించండి. వృశ్చిక రాశి మార్చ్ 6, 2025. మీ కొంత వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయట పడడానికి ప్రయత్నించండి. ఈరోజు స్త్రీలు పురుషుల వలన, పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు, మిత్రులు వస్తారు. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేశారో చూపడానికి వికసిస్తుంది. పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది. పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. అందుకే సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. చికిత్స, రావి చెట్టు దగ్గర 11 సార్లు ప్రదక్షిణ మరియు రావి చెట్టు యొక్క మూలంలో నాగ దేవతను ఉంచడం వ్యాపార, పని జీవితాన్ని పెంచుతుంది.
ధనుస్సు రాశి మార్చ్ 6, 2025. ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చెయ్యకండి. అందువలన మీ ఆరోగ్యమే పాడవగలదు. ఈ రోజు కోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి. లేకుంటే అది తరువాత కోపాలను, విచారాలను తేవచ్చును. అనుకోని రొమాంటిక్ వంపు మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స, మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలను, సాధ్యపడితే బంగారు చెంచాలను ఉపయోగించండి. మకర రాశి మార్చ్ 6, 2025. సాధ్యమైతే దూర ప్రయాణాలు మానండి. ఎందుకంటే ప్రయాణం చేయాలంటే మీరు మరీ నీరసంగా ఉన్నారు. ఇది మరింత నీరస పరుస్తుంది. మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా, నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగరూకతతో ఉండాలి. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. కొంతమందికి క్రొత్త రొమాన్స్లు తప్పవు. మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. మీరు మీ పనులను పూర్తి చేయని కారణముగా ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయ పనుల కొరకు ఉపయోగిస్తారు. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స, ఆరోగ్యవంతమైన జీవనశైలిని సాధించేందుకు వెండి ధరించాలి. కుంభ రాశి మార్చ్ 6, 2025. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళతారు. కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వలన మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడటము మంచిది. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. లేనిచో అనవసర తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది. పెళ్లి విషయంలో మీ జీవితం ఈ రోజు అద్భుతంగా తోస్తుంది. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. చికిత్స, రాహు మంచి ప్రభావంతో దాతృత్వం, త్యాగం, సృజనాత్మకత, విప్లవం మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది. మంచి ఆర్థిక పరిస్థితి మరియు ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సృజనాత్మక మార్గాలు ఎంచుకోండి. మీన రాశి మార్చ్ 6, 2025. ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చును. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. స్నేహితులు, బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మీ ప్రియమైనవారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు. తద్వారా కోపాన్ని పొందుతారు. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను, సూటియైన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిరనిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి. మీరు ఎక్కువ సమయము నిద్రపోవటానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రము వేళ సమయము ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు, స్పెషల్ టైం ఇస్తారు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. చికిత్స, మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం ప్రవహించే నీటికి మినుములు, నలుపు నువ్వుల గింజలు మరియు కొబ్బరిని అందించండి.